కర్ణాటకలోని ఓ ప్రభుత్వ సంస్థ ఈవీఎంల విశ్వసనీయత మీద సర్వే చేసింది. 100కి 80 మంది ఈవీఎంల మీద వాటి పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఓట్ చోరీ, గద్దీ చోర్ క్యాంపెయిన్కు సొంత పార్టీ ప్రభుత్వం నుంచే అవమానం ఎదురైంది. దీంతో నాలుగా ఖర్చుకున్నటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సర్వేను వెబ్సైట్ నుంచి తీసేసింది. అసలు ఏంటి ఆ సర్వా, దానిలో ఏం తెలియదో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మీద కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ అయిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ గత ఏడాది ఒక సర్వే చేసింది. సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. సర్వేలో భాగంగా బెంగళూరు, మైసూర్, బెళగావి, కలబుర్గి డివిజన్లోని 102 అసెంబ్లీ నియోజకవర్గంలోని 5100 మంది అభిప్రాయాలను కేఎంఈకే సేకరించింది. భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 84.55% విశ్వసించినట్టు సర్వే పేర్కొన్నది. ఈవీఎంలను విశ్వసిస్తున్నట్టు 83.61% మంది వెల్లడించారు. ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39% మంది అంగీకరించారు. 85.39% మంది వీవీప్యాట్ల విషయంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. వీవీప్యాట్ స్లిప్ల విషయంలో ప్రత్యేక ప్రశ్నతో సర్వే చేయడంతో కలబుర్గి రీజియన్లో 85% మంది పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. డివిజన్ వారీగా చూస్తే కలబుర్గిలో అత్యధిక నమ్మకం కనిపించింది. ఇక్కడ 83.24% మంది ఈవీఎంలను నమ్మదగినవిగా భావించారు. 11.24% మంది పూర్తిగా అంగీకరించారు. మైసూర్లో 70.67% మంది ఈవీఎంల మీద తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 17.92% మంది ఈవీఎంల మీద తమకు బలమైన నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. బెళగావిలో 63.90% మంది అంగీకరించారు. 21.43% మంది పూర్తిగా అంగీకరించారు. బెంగళూరు డివిజన్లో ఈ సంఖ్య 63.67%, 9.28%గా ఉన్నది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సొంత కలబుర్గి జిల్లాల్లోనే అత్యధిక శాతం మంది ఈవీఎంల పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేయడం, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సొంత పార్టీ తీసుకున్న వైఖరి మీద ప్రజాభిప్రాయం భిన్నంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడ్డది.